హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంది అన్ని ఐస్ క్రీమ్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఇక్కడ పెట్టింది అనుకుంటున్నారా? వీటి వల్ల మనకు ఒక యూజ్ ఉందండి. ఇవి ఉట్టినే ఖాళీగా పడేయకుండా మనం ఏం చేయాలి, ఐస్ క్రీమ్ తిన్నాక నీట్గా కడుక్కొని మనం ఏం చేసుకోవాలంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా మన మార్కెట్ నుంచి తెచ్చుకున్న కవర్స్తో కాకుండా మనం వీటిలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే పాడుగావన్నమాట. ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ మనం టిష్యూ తీసుకోవాలి. టిష్యూ తీసుకొని మనం ఇలా పెట్టుకోవాలండి. టిష్యూని అడుగు బాగానే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేసుకోవాలనుకుంటున్నామో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర పెట్టాలనుకుంటున్నాం. ఇగోండి కొత్తిమీర ఇంకా మంచిగా నీట్గా కట్ చేసుకున్నా, పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవద్దండి, ఇలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకో ఇట్లా పెట్టుకోవాలి, మొత్తం ఇలా పెట్టుకోవాలి. ఇగోండి, ఇవి బజ్జీ మిర్చి, ఇవేమో పచ్చిమిర్చి, ఇవేమో చిక్కుడుకాయలు, ఇవి బఠానీ, కొత్తిమీర, ఇదేమో కరివేపాకు. ఇక మొత్తం స్టోర్ చేసుకునండి. ఈ పైన ఇట్లా టిష్యూ పెట్టేసుకోవాలి. ఇట్లా టిష్యూ పెట్టుకోవాలి, అన్నిటికీ అలానే పెట్టుకోవాలండి. ఇగోండి అన్నిటికీ టిష్యూ పెట్టేసుకునండి. ఇప్పుడు మనం వాటికి క్యాప్లు పెట్టుకోవాలి. ఇగోండి అన్నిటికీ క్యాప్లు గట్టిగా పెట్టేసుకున్నా. ఇవన్నీ ఇలా పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట, వాటర్ అనేది రావు. ఇంకొక విషయం ఏంటంటే పాడుగా అవుతుందిగా, మాక్సిమం ఒక 1 వీక్ ఉంటాయండి. నేనైతే ఈ శనివారం తెస్తే మళ్ళీ శనివారం అన్నా లేకుంటే ఇంకో వస్తే నేను ఎక్కువ వెజిటేబుల్స్ తెస్తే ఎక్కువ రోజులు ఉంటాయండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే కంపల్సరీ ఉంటుంది. పుదీనా అయిపోయింది, నేను ఈ రోజు ఉందనుకొని తీసుకురాలేదు. సరే ఫ్రెండ్స్, నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. ఇవి వేస్ట్గా పడేయకుండా, ఏదైనా చాలా విలువైందండి, టైం కూడా విలువైందే మనకు. అలానే ఏ వస్తువైనా విలువైందే, పడేయొద్దు. దాని గురించి ఆలోచించి దాన్ని యూజ్ చేసుకోవడం, ఎలా యూజ్ చేసుకోవాలో ఒకసారి మైండ్కు పని చెప్పి యూజ్ చేసుకోవాలండి. సరే ఫ్రెండ్స్, బాయ్.